హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో రాయలసీమ స్టైల్లో కోడి కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లో 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా తరిగి వేసుకోవాలి. తర్వాత దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని ఒక 2 టీ స్పూన్లు విడిగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా పెట్టుకున్నాం. దీన్ని మనం తిరగమాత కోసం తర్వాత వాడుకుంటాం అన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న ఈ ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్లోనే 2 ఇంచీల అల్లాన్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నది వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సోంపు వేసుకుని 2 టీ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి. ఇందులో 1 ఇంచి దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసుకుని కావాలంటే ఒక యాలక్కాయ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పొళ్ళు వేసుకోవాలి. ముందుగా 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం, ఒకవేళ కారం ఎక్కువ అనిపిస్తే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. దానివల్ల రంగు కూడా బాగా వస్తుంది. 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకుని సాల్ట్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత మనం కూరలో సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా మసాలా ముద్దలాగా తయారు చేసి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ గిన్నెలో వేసుకుని ముందుగా మనం తీసి పెట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి కచ్చా పచ్చగా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్లో కరివేపాకు కూడా కలిపి వేసుకుని ఈ స్టేజ్లో కావాలనుకుంటే 1-2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక అరగంట పాటు ఉప్పు, నిమ్మరసం వేసిన నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ ముక్కల్ని వేసుకుని కనీసం 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకు తొందరగా ముక్కలు ఉడికిపోతాయి, అలాగే నీచు వాసన కూడా లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కల్లోని నీళ్ళంతా వచ్చి ఆ నీరు మొత్తం ఇమిరిపోయి ఆయిల్ తేలేంత వరకు వేపుకోవాలన్నమాట. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్దని ఇందులో వేసేసుకుంటాం. వేసేసుకున్న తర్వాత మునిగి మరింత ఎక్కువగా ఉండేటట్లుగా నీళ్లు పోసుకోవాలి. ఈ మసాలా ముద్దలోని పచ్చి వాసన పోయేటట్లు 1 నిమిషం పాటు వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత 1 లీటర్ నీళ్లు పోసేసుకుందాం. దీన్ని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 15-20 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఒకవేళ చికెన్ కనుక కొంచెం ముదరదైతే మరికొంచెం నీళ్లు పోసుకుని ఉడకనివ్వాలి. కూరని దింపడానికి ఒక 5-10 నిమిషాలు ముందుగా ఒక పెద్ద పండు టమాటాని సన్నగా తరిగి వేసుకోవాలి. అప్పుడే మనము కొత్తిమీర తరుగును కూడా వేసుకుంటాం అన్నమాట. కొత్తిమీర తరుగు ఒక పావు కట్ట వరకు శుభ్రంగా కడిగి సన్నగా తరిగింది వేసేసుకుని దింపేసుకోవచ్చు. ఈ కూరతో మనం రాగి సంగటి అయినా, అన్నంలోకైనా, చపాతి, పుల్కా, పూరీలోకి చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ కూరతో ఫ్రైడ్ రైస్లు ఏవైనా కానీ, బగారా అన్నం కానీ, లేదా జీరా రైస్, గీ రైస్ లాంటి వాటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చిత్తూరు స్టైల్లో ఈ విధంగా చేసుకుని ఒకసారి మీరు చూడండి. నచ్చితే కనుక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.